ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీహరి విష్ణువుతో ఇలా అన్నది, ఓ స్వామి, కారణం లేకుండా ఎవరినైనా విమర్శించడం లేదా అవమానించడం పాపమా? ఎవరినైనా అసత్యం మాట్లాడడం ధర్మమా? ఈ ప్రశ్నలకు సమాధానం వివరిస్తారా అని అడుగుతుంది. అప్పుడు శ్రీహరి విష్ణువు నవ్వుతూ ఇలా అంటాడు, దేవి లక్ష్మి, మీరు చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు. ఇది మొత్తం మానవ జాతి క్షేమం కోరే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఒక కథ ద్వారా చెబుతాను. ఈ కథను విన్న మానవులకు పాపాల నుండి విముక్తి కలుగుతుంది. శ్రద్ధగా వినవలసిందిగా చెబుతాడు. అప్పుడు లక్ష్మీదేవి, ఓ స్వామి, ఈ కథ అత్యున్నత కథను నేను జాగ్రత్తగా వింటాను. మరియు ఈ కథ విన్న స్త్రీ పురుషులు అందరికీ నా కరుణా కటాక్షాలు కలుగుతాయి అని పలుకుతుంది. శ్రీహరి కథను మొదలు పెడుతూ, ప్రయాగ నగరంలో విశ్వరథ్ అనే దయగల రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన ధనవంతుడు మరియు ఆయన రాజ్యం అన్ని రకాల సౌకర్యాలు నిండి ఉన్నాయి. ప్రతిరోజు ఆహార పదార్థాలు, వస్త్రాలు, బంగారు నాణాలు దానం చేస్తూ తన పౌరులు యోగ్యత కలిగిన బ్రాహ్మణులు సత్కరించేవాడు. ఆ రాజు దేవరాజు ఇంద్రుని భక్తుడు. ఆ రాజు చేసే పనులకు ఇంద్రుడు కూడా అసూయ పడేవాడు. ప్రతి సంవత్సరం వారు భగవంతుని సప్త కథలను నిర్వహించేవారు. దాని కారణంగా అందరూ ఆ కథను విని సాధువులు, ఋషులు ఆ రాజుకు శుభకరమైన దీవెనలు ఇచ్చేవారు. ఒకరోజు రాజు తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ తన రాణితో ఇలా అన్నాడు, రాణి, మన రాజ్యానికి గొప్ప పండితులు మరియు సాధువులు ఆహ్వానించాలని, అన్నదానం చేయాలని చాలా కాలంగా మా మనసు చెబుతుంది. మహారాజు మాటలు విన్న రాణి, మహారాజా, ఇది చాలా మంచి ఆలోచన. దయచేసి ఈ శుభకార్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక వేయండి అని అంటుంది. అప్పుడు రాజు మంత్రిని పిలిచి, మంత్రి గారు, దయచేసి ఋషులు మరియు సాధువులకు అన్నదానం నిర్వహించడానికి మీరు వెంటనే అన్ని రకాల రుచికరమైన వంటకాలను తయారు చేసే వంటవారిని ఏర్పాటు చేయడానికి ఆహ్వానాలు సిద్ధం చేయమంటాడు. మహామంత్రి రాజుగారిని వంటశాలలో తగినంత ప్రదేశం లేనందున బహిరంగ ఆకాశ ప్రదేశంలో వంట చేయడానికి అనుమతి కోరుతాడు. రాజుగారు మీకు నచ్చినది చెయ్యమని ఋషువులకు ఆహ్వానించినందున వంటలో రుచుకలు ఎటువంటి లోటు ఉండకూడదు అని చెబుతాడు. రాజు మహామంత్రి, ఆహారం మరియు సేవలో ఎలాంటి లోటు ఉండకూడదు. అందుకే ఋషులను స్వాగతం పలికేందుకు రాష్ట్రమంతా అలంకరించాలి అని ఆదేశిస్తాడు. మరోవైపు బహిరంగ వంటగదిలో కీర్ వండుతుండగా అదే సమయంలో ఒక డేగ తన గోళ్లతో విషపూరితమైన పాముని పట్టుకొని ఆకాశంలో ఎక్కడికో వెళ్తుంది. కానీ ఆ డేగ అదే స్థలం వైపు ఎగురుతున్నప్పుడు ఒక డేగ బహిరంగ వంటగది మీదుగా వెళ్తున్నప్పుడు ప్రమాదశాత్తు విషపూరిత పాము నోటి నుండి కొన్ని విషపు చుక్కలు పడిపోయాయి. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. రాజు ఆహ్వానించినందున చుట్టుపక్కల రాజ్యాల నుండి ఋషులందరూ రాజభవనానికి వచ్చారు. అప్పుడు రాజు స్వయంగా వారికి స్వాగతించి వారి పాదాలను కడిగి వారికి సరైన ఆసనాలు ఇచ్చి రాజు చేతులతో ఋషులకు భోజనం వడ్డించాడు. అతని సొంత చేతులతో అందరూ ఆహారాన్ని ఆస్వాదించారు. కానీ కొంత సమయం తర్వాత ఋషులందరికీ అకస్మాత్తుగా తల తిరగడం ప్రారంభించి వారు భోజనం చేసేటప్పుడు ఆ ప్రమాదశాత్తు కుప్పకూలిపోయారు. రాజు తీవ్ర దిగ్బంధంకి గురయ్యాడు మరియు అతను వెంటనే తన సేవకులకు ఆహారాన్ని విసిరివేయమని చెప్పాడు. మరియు తన రాజభవనంలో బ్రాహ్మణుల అకాల మరణం గురించి తెలుసుకున్న రాజు ఇప్పుడు బ్రాహ్మణుడు చంపిన ఘోర పాపానికి అతను జన్మల వరకు విముక్తి పొందలేడు అని, ఇది బ్రహ్మహత్య పాపం కిందకు వస్తుంది ఆలోచించడం ప్రారంభించాడు. ఋషులు ఆత్మ ధర్మరాజు ఆస్థానానికి చేరుకున్నాడు. ధర్మరాజు వారందరినీ వారి కర్మల బట్టి వివిధ లోకాలకు పంపాడు మరియు కొందరు వేరే జన్మలో జన్మించారు. కానీ చిత్రగుప్తుడు వారి అకాల మరణం యొక్క పాపాన్ని ఎవరు భరించాలి మరియు ఈ భయంకరమైన బ్రహ్మహత్యని పాపాన్ని ఎవరు అనుభవించాలి అనే ప్రశ్న వేశాడు.
ఎందుకంటే ఈ విచిత్రమైన పరిస్థితిలో చిత్రగుప్తుడు యమరాజుని తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు యమరాజు కూడా న్యాయం ఎవరికి చెయ్యాలి అని ఆలోచించాడు. ఓ చిత్రగుప్త, రాజు చాలా సద్గుణవంతుడు మరియు అతను అన్నదానం కోసం ఋషులను పిలిచాడు మరియు అతను స్వయంగా పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి ఆయన తప్పులేదు. అందులో పాపం విషపు చుక్కలు పడ్డాయని పాము మోసుకెళ్తున్న ఆకాశంలో ఉన్న అదే డేగాకు తెలియదు. డేగా చేత తెలుసుకున్న పాము తన ప్రాణాలను కాపాడుకోలేని తపనలో ఆత్మరక్షణలో పడి ఆహారం మీద చిమ్మింది విషము. కాబట్టి వీరిలో ఎవరిని నిందించాలో ఎవరికి శిక్ష పడాలో తెలియక ధర్మరాజు మహావిష్ణువు తెలిపాడు. ఎందుకంటే అతను తప్పుకు జీవికి శిక్ష విధించినట్లయితే అతను కూడా మహాపాపంలో భాగంగా అవుతాడు. అప్పుడు శ్రీహరి ప్రత్యేకమై, ఓ ధర్మరాజా, అనవసరంగా చింతితకు. సమయం వచ్చినప్పుడు ఈ మహాపాపానికి కారకుడిని మీరే శిక్షించగలరు. సరైన అవకాశం కోసం వేచి ఉండండి అని పలికాడు. కొంతకాలం తర్వాత మహారాజు ఆస్థానంలో జరిగిన చాలా విషాదకరమైన సంఘటన కారణంగా చాలామంది మహర్షులు తమ ప్రాణత్యాగం చేశారనే విషయం ప్రజలందరూ మర్చిపోయినప్పుడు కొంతమంది ఋషులు తమ శిష్యులతో కలిసి ప్రయాగ నగరానికి వచ్చారు. వారు ఒక చోట చేరి ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుతూ ఓ స్త్రీని అడిగినప్పుడు ఆ స్త్రీ ఇలా అన్నారు, ఈ నగరం చాలా అందంగా ఉంది. మీరు ఈ రాజ్యానికి చెందిన రాజు ఆస్థానానికి వెళ్ళే మార్గం మాకు చెప్పగలరా? అప్పుడు ఆ స్త్రీ ఆశ్చర్యంగా చూసి, ఓ ఋషి, మీరు ఎందుకు చావును ఆహ్వానిస్తున్నారు? ఈ ఋషులు దేని గురించి మాట్లాడుతున్నారు అని అనగా ఆ స్త్రీ, అవును, నేను అదే రాజస్థానం గురించి మాట్లాడుతున్నా. మీలాంటి ఋషులు రాజు ఇంటికి భోజనం తినడానికి వలన వచ్చి చనిపోయారు. మీరు ఇక చనిపోవాలని కోరుకుంటే మీరు ఆ దర్బార్కి వెళ్ళండి. బ్రహ్మ హత్య పాపం చేసిన రాజు అడవికి వెళ్ళి తపస్సు చేసినట్లు నటిస్తున్నాడు. రాజ్యంలో నిర్వహిస్తున్న ప్రజలందరూ ఆ స్త్రీ మాటలు విన్న తర్వాత వెంటనే ఆ రాజ్యం నుండి తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఆ స్త్రీ తన ఇంటికి మరియు నగరానికి వచ్చే అతిథులు మరియు ఇతర వ్యక్తులకు రాజ్యం గురించి చెబుతూనే ఉంది. ఆమె రాజును విమర్శిస్తూ చెప్పే మాటలు అడవిలో మంటలు వ్యాపించినంత వేగంగా వ్యాపిస్తున్నాయి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ పాము కాటుతో మరణిస్తుంది. మరోవైపు రాజు విశ్వరథ్ వారి వృద్ధాప్యం కారణంగా అడవిలో మరణిస్తాడు. ధర్మరాజ్ వారిద్దరిని ఆత్మలను తీసుకుంటూ చిత్రగుప్త వారిద్దరికి పుణ్యపాపాలు చూసినప్పుడు అతను యమరాజుతో ఇలా అంటాడు, మహారాజా, మనము ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది అని అనగా ధర్మరాజు, ఓ చిత్రగుప్త, రాజు విశ్వరథ్ ఋషులకు బ్రాహ్మణులకు ఆకలి తీర్చే ఉద్దేశంతో అన్నదానం చేశాడు. ఉద్దేశించి చేసినది కాదు. పైగా ఆయన పశ్చాత్తాపడ్డాడు. అడవులకు వెళ్ళి సన్యాసిగా జీవించాడు. కావున ఆ పాపం తనకు తెలియదు. అతని బ్రహ్మలోకంలో కానీ పంపని చెప్పాడు. ఈ పాపం చేసినప్పుడు అతనికి ఎటువంటి సంతోషం విచారం కలగలేదు. అందుకే కానీ ఈ స్త్రీ తన కొటువైన మాటలతో రాజును విమర్శించడంతో సంతోషాన్ని పొందడం వల్ల మహాపాపానికి భాగస్వామిరాలైంది. కావున ఈ స్త్రీ 16 నరకాలు పాపాలని శిక్ష విధించాడు. విష్ణువు లక్ష్మీదేవితో ఇలా అంటాడు, దేవి లక్ష్మి, యమరాజు ఆజ్ఞ ప్రకారం స్త్రీ ఘోరమైన నరకంలో పడింది. ఓ లక్ష్మి, నీ ప్రశ్న ప్రకారం ఎవరైనా కుబేరులు చెబుతారు. ఎవరైనా దోషిస్తే వారు బ్రహ్మ హత్య చేసిన పాపంగా పరిగణించబడతారు. ఓ లక్ష్మీదేవి, మీ రెండవ ప్రశ్న ప్రకారం ఎటువంటి కారణం లేకుండా ఒకరిని దోషించడం లేదా పదాలతో హింసించడం కూడా పాపమే. అందుకే ఎవరితోనూ చెడుగా మాట్లాడకూడదు. అర్థం లేని మాటలు మాట్లాడడం కూడా పాపమే. మీ మూడవ ప్రశ్న ప్రకారం ఒక వ్యక్తి అవస్థానాన్ని మాట్లాడడం ద్వారా ఇతరుల మనసు మరియు భావోద్వేగపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. నిజం మాట్లాడే వ్యక్తి తన కోపాన్ని
నియంత్రిస్తాడు మరియు అతని జీవితంలో ఎల్లప్పుడూ శాంతి ఉంటుంది. ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో తన పనిలో విజయం సాధించగల ఏకైక విషయం సత్యం అని లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు చెప్పాడు. ఈ కథ విని ఈ కథపై మీకేమనిపించిందని కామెంట్లో తెలియజేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఇలాంటి మరిన్ని వీడియోలు మీకే ముందుగా వస్తాయి.